హాయ్ అందరికీ. ఈరోజు మటన్ గోంగూర అనే ఒక మన తెలుగువారి సాంప్రదాయకమైన కర్రీ ఒకటి చూపించాలనుకుంటున్నాను. చాలా తెలుగుళ్ళల్లో మటన్లో గోంగూర వేసి వండుకుంటాం నాకు బాగా తెలుసు. మా ఇంట్లో కూడా చాలా ఎక్కువ సార్లు ఉండేవారు మా చిన్నప్పుడు. మటన్ గోంగూర, మటన్ రొయ్యలు. అంటే రొయ్యలు అంటే పచ్చి రొయ్యలు వేస్తారు, ఎండు రొయ్యలు వేస్తారు. మా ఇంట్లో ఎక్కువ పచ్చి రొయ్యలే తినేవారు, ఎండు రొయ్యలు ఎప్పుడు వండేవారు కాదు. అలాగే మటన్ గోంగూరతోటి చాలా ఐటమ్స్ చేయొచ్చు అనమాట. వెజ్లో కూడా చాలా ఐటమ్స్ చేయొచ్చు, నాన్ వెజ్లో కూడా చాలా ఐటమ్ చేయొచ్చు. ఈరోజు నేను మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మటన్ ఒక అరకిలో తెప్పించాను. ముందుగా కుక్కర్ పెట్టి దాంట్లో నూనె పోసి ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తాను నా అలవాటు ప్రకారంగా. ఆ పచ్చిమిరపకాయలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి 2 ఉల్లిపాయలు వేసాను. వీడియో లెంగ్తీ అయిపోతుందని కొంచెం స్పీడ్ చేశాను అనమాట. స్పీడ్గా నడుస్తుంది వీడియో. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత మనం అందులో మటన్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేస్తాం. ఇక్కడ మటన్ చాలా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద పీసెస్ కొట్టేస్తారు. అది కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది. మనకు చూస్తే అది బీఫ్ ఏమో అనిపిస్తుంది, కానీ బోన్ బట్టి తెలిసిపోద్ది అది బీఫ్ కాదు మటనే అని తెలిసిపోద్ది అనమాట. మనకి ఏమీ భయం ఏం లేదు. మనకి ఏది కావాలంటే అదే ఇస్తారు. మటన్ అంటే మటన్, బీఫ్ అంటే బీఫ్, అట్లా అది ఇది కలిపి అయితే మనకి మోసం అయితే చేయరు. ఈ మటన్ పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, అందుకని కంగారు పడతారేమోనని నేను చెప్తున్నాను అనమాట. ఆ బోన్ సైజుని బట్టి మనకు తెలిసిపోద్ది మటన్ ఇది మటనా లేకపోతే వేరేది ఏదన్నా అని. ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి వేసి చక్కగా పెట్టేసాము. ఈలోగా గోంగూర సపరేట్గా కడిగి శుభ్రంగా ముక్కలు చేసుకుని అది విడిగా ఉడకపెట్టాను. విడిగా ఉడకపెట్టకపోయినా పర్వాలేదు. ఈ కుక్కర్ తీసిన తర్వాత అందులో వేసేసి వండేసుకోవచ్చు, కానీ టైం కలిసి వస్తుంది కదా అన్నట్లుగా నేను ముందుగా కొంచెం ఉడకపెట్టాను అన్నమాట. కుక్కర్ తీసిన తర్వాత పొజిషన్ అలా ఉందండి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసాను అంతే. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, పచ్చి నీళ్ళు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో మనం ఈ అల్లం వెల్లుల్లి వేసేసాము ఆల్రెడీ. అంటే వేసింది మీకు వీడియో రాలేదు. అల్లం వెల్లుల్లి వేసాను. తర్వాత కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా కూడా వేస్తాను ఇందులో. ఈ ఉడకపెట్టుకున్న గోంగూర ఉంది కదా, పేస్ట్ మనకి రెడీగా, ఆ ఉడకపెట్టుకున్న పేస్ట్ గోంగూర కూడా వేసేసాను ఇందులో. వేసేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. అదిగోండి మొత్తం గోంగూర అంతా వేసేసాను. వేసేసి కొంచెం ఉప్పు చూసుకుంటే తక్కువ అనిపించింది, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ కూడా ఒక్క హాఫ్ గ్లాస్ పోసాను. అంటే అంతా ఉడికేసరికి బాగా దగ్గరగా అయిపోయినట్టు అనిపించింది. కొంచెం ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసాను. పావు గ్లాస్ నీళ్ళు పోసి కొంచెం సేపు ఉడకనిస్తే ఆ గోంగూర, మటను, ఆ టేస్ట్ అన్నీ మిక్సప్ అవుతాయి అన్నమాట. ఈ గోంగూర రుచి మటన్కి రావాలి, మటన్ రుచి గోంగూరలోకి వెళ్ళాలి. అదిగోండి గరం మసాలా వేసాను. ఈ రెండు కలిస్తేనే మనకి సరైన రుచి వచ్చినట్లు అనమాట. కాసేపు ఉడకపెట్టకపోతే ముందుగా ఉడికింది కదా గోంగూర అని చెప్పి వదిలేసాం అనుకోండి, అది వేరే రుచిగా తెలుస్తుంది, మటన్ వేరే రుచి తెలుస్తుంది మనం తినేటప్పుడు. అట్లా కాకుండా రెండు కలిపి ఉడకపెట్టినప్పుడే రెండు టేస్ట్లు కలుస్తాయి అన్నమాట. ఇలా కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడకపెట్టేసి అప్పుడు మనం తినడానికి రెడీ చేసుకోవచ్చు. చూడండి తయారయ్యేసరికి ఎట్లా తయారైంది. గోంగూర మటన్ చాలామందికి చాలా ఇష్టమైన కూర నాకు తెలిసి, చాలామందికి. అలాగే చికెన్ తోటి కూడా గోంగూర చేయొచ్చు. చికెన్ గోంగూర చేసుకోవచ్చు, మటన్ గోంగూర చేసుకోవచ్చు, రొయ్యలు గోంగూర రకరకాలుగా చేసుకోవచ్చు. తయారయ్యేసరికి అలా వచ్చిందండి. ఒక స్పెషల్ ఐటెం ఇది కూడా. మనం రెగ్యులర్గా చేసుకునే ఐటెం కాకుండా స్పెషల్గా తినే ఐటెం అన్నమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. బాగుంది, బాగలేదు, లేకపోతే మీకు ఇంకా ఏమైనా ఐటమ్స్ తినాలి తెలుసుకోవాలి అని అంటే కామెంట్ పెట్టండి.
నేను దాని ప్రకారంగా చేస్తాను. భోజనాలకు వేళ అయింది. మటన్ అంతా తీసుకుంటున్నాము. తీసుకుని నిజంగా టేస్ట్ ఎక్సలెంట్‌గా కుదిరిందనమాట. ఎక్సలెంట్‌గా. నేను కొంచెం భోజనం అయిపోయింది. అయిపోయిన తర్వాత వీడియో తీయడం మర్చిపోయి భోజనం సగంలో తీశానన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.